డైట్ ఉండగా సప్లిమెంట్లు అవసరమా? అనేక మంది అడుగుతున్న ప్రశ్న ఇది. డైట్కి సప్లిమెంట్లకి తేడా ఏంటి? డైట్ అనేది మూల సూత్రం అండి. డైట్ ఆధారంగా మాత్రమే ఏ జబ్బైనా తగ్గుతుంది. కానీ ఎట్లాంటి కంఫర్ట్ జోన్గా తగ్గటం ఇది కూడా చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఒబేసిటీ చేస్తారు. ఈ ఒబేసిటీ చేసే వాళ్ళకి మనం మల్టీవిటమిన్ ఇస్తాం. మల్టీవిటమిన్ అంటే ఏంటి? నా దాంట్లో 4 పిల్లర్స్ ఉండే మల్టీవిటమిన్ ఏంటి? సప్లిమెంటే. ఒమేగా 3 ఇస్తాం, సప్లిమెంటే. ఎందుకని? ఒమేగా 3 సోర్స్ ఉండే ఫుడ్స్ మనం తినాలంటే చాలా ఇదవుతుంది కాబట్టి దాన్ని జస్ట్ చిన్న క్యాప్సూల్ రూపంలో వచ్చేదంటూ మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటాం. మల్టీవిటమిన్ అంటే ఏంటి? సుమారు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సుమారు 8 రంగుల్లో ఉండే పళ్ళు కానీ కూరగాయలు కానీ రోజు మొత్తం తీసుకుంటే కానీ అతనికి సరిపడాయన్ని విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇతర సూక్ష్మ పోషకాలు కానీ అతని శరీరానికి వంటపట్టం. సో మనం అవన్నీ తినే పరిస్థితి లేదు కాబట్టి ఏదో తింటే అరటిపళ్ళు వరుసనే తింటాం లేదా మామిడిపళ్ళు వరుసనే తింటాం తప్ప అన్ని రంగుల్లో ఉండే మనం తినం. సో ఇప్పుడు చూసినా మనకు డెఫిసిట్ ఉంటుంది కాబట్టి డెఫిసిట్ కవర్ చేసుకోవడం కోసం మనం సప్లిమెంట్లు తీసుకుంటాం. అందుకని సప్లిమెంట్ల అవసరం చాలా ఉంది. నిజానికి మన డైటు పిల్లర్స్లోనే సప్లిమెంట్లు ఉన్నాయి. తర్వాత ఏమవుతుందంటే వీఆర్కే డైటు జస్ట్ ఒబేసిటీ అట్లనే డయాబెటీస్ అనే స్టేజ్ నుంచి చాలా ఎదిగింది. అది వాళ్ళు జస్ట్ 10% లోపుకి వెళ్ళిపోయినాయి. ఇవాళ క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ లేదా ఇప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటివి కానీ లేదా అనేక లివర్ ఇష్యూస్ కానీ ముఖ్యంగా సోరియాసిస్ లాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్లు లేదా టైప్ 1 లాంటి క్యాన్సర్ లాంటి ఇలాంటి అనేకం ఇప్పుడు ఎస్ఎల్ఈ లాంటి అనేక జబ్బులకి పరిష్కారం ఎదిగిన ప్రాసెస్లో అందరికీ ఆ ఒళ్ళు తగ్గటానికి మనకు వచ్చే డైట్ ఒకటి ఉందా అంటే సరిపోతుందంటే అది సరిపోదు. రోగాలు లేనాడికి ఒళ్ళు తగ్గటానికి తగ్గే డైట్కి ఒక క్యాన్సర్ వాళ్ళు టైప్ 1 వాళ్ళు చాలా శక్తిహీనలు అవుతారు. వాళ్ళు అప్పటికే ఎనర్జీ డ్రాప్ అయిన నడిచే స్టేజ్లో కూడా ఉండని స్టేజ్లో ఆరోగ్యం డిటీరియేట్ అయిపోయిన స్టేజ్లో అనేక రకాల రుగ్మతలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా సప్లిమెంట్ల అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మన పేషెంట్లో నేను గమనించే వాళ్ళు చూస్తే బాగా తక్కువ ఉండేది డి విటమిన్. అందరికీ తక్కువ ఉంటుంది. డి విటమిన్ సప్లిమెంట్ కంటే ఎండలో కూర్చుంటే కానీ మ్యాక్సిమం రాదు ఫ్యాట్తో పాటు. దాంతోపాటు సప్లిమెంట్స్ అవసరం కూడా ఉంది. ఆ తీసుకున్న వాళ్ళలో చాలా వేగంగా ఉంటుంది. అంటే లేనాళ్ళు రాదా అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సప్లిమెంట్స్ ఒక ఇష్యూని సాల్వ్ చేయడంలో స్మూత్నెస్గా ఉండడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి డైట్ అంటే బెజవాడ నుంచి బస్సులో నిలబడి రావటం అనుకోండి. మన బెజవాడ నుంచి హైదరాబాద్ బస్సులో నిలబడి రావటం అనుకోండి. విత్ సప్లిమెంట్స్ అంటే మంచి లగ్జరీ సోఫా లాంటి దాంట్లో అదే బస్సులో కంఫర్టబుల్గా ఏసీ బస్సులో కూర్చొని రావటం లాంటిది. ఆ కంఫర్ట్ ఇస్తుంది. నిజానికి ఆ కంఫర్ట్ మూలాన జబ్బు తగ్గదు. గుర్తుపెట్టుకోండి, కంఫర్ట్ ఈజ్ సప్లిమెంట్. బేసికల్గా వచ్చేది ఆ బస్సే. కానీ దాంట్లో నిలబడి రావడానికి కూర్చొని రావడానికి కంఫర్టబుల్ తేడానే సప్లిమెంట్స్ తీసుకుంటానికి సప్లిమెంట్ లేకపోవడానికి తేడా. సప్లిమెంట్లు అందరికీ అవసరమా? 85% పేషెంట్స్కి ఆ సప్లిమెంట్లు అవసరమే లేదు. నా డైట్ తప్ప ఏ అవసరం లేదు. ముఖ్యంగా కొన్ని కేటగిరీల వాళ్ళకి డయాబెటీస్ లాంటివో బీపీ లాంటివో లేదా థైరాయిడ్ లాంటి వాటికి ఇలాంటి జస్ట్ జనరల్ వాటి సప్లిమెంట్లు అవసరం లేదు. దేనికి బాగా కావాల్సి వస్తుంది? ముఖ్యంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో వాళ్ళు బాగా ఎనర్జీ లెవెల్స్ అన్ని డ్రాప్ అయిపోయి ఉంటాయి. అప్పటికే వివిధ హాస్పిటల్లో కీమోలు రేడియేషన్కి వెళ్ళి రావటం వలన ప్లస్ వాళ్ళు గ్లూకోజ్ని ఏ అడ్డొదుపు లేకుండా గ్లూకోజ్ని ఇవ్వటం కారణం చేత నడవటానికి ఓపిక లేని స్టేజ్లో ఉంటారు. అదే ఒబేసిటీ వాడు అలా కాదు. వాడు శుభ్రంగా నేను 100 రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే అక్కడ బరువు తగ్గటం నా టార్గెట్. ఇప్పుడు క్యాన్సర్ కానీ టైప్ 1 లాంటివి కానీ లేదా ఇతర కొన్ని డిసీజెస్ ఉంటాయి ఆటోఇమ్యూన్ డిజార్డర్లు. నాకు అసలు బరువు తగ్గడం ఇంపార్టెంట్ కాదు. క్యాన్సర్ పేషెంట్ కానీ టైప్ 1 పేషెంట్ లాంటి వాళ్ళు ఉంటే వెయిట్ గెయిన్ అవ్వటం కూడా నాకు ముఖ్యం. ఒక పక్క డైట్ చేస్తా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలంటే ఎలా కుదురుతుంది? అక్కడే సప్లిమెంట్స్ వస్తాయి. నా దగ్గర క్యాన్సర్ చేసేవాళ్ళు డైట్ చేసే 1000 మందిలో కానీ మిత్ర టైప్ 1 చేసే వాళ్ళలో ఇంకా గెయినింగ్ మోడ్లో ఉంటారు. ఎవరో ఒకళ్ళిద్దరు 1000లో ఒకళ్ళిద్దరు 1 కిలో తగ్గేవండి లేదా 3 కిలోలు 4 కిలోలు అంటారు. వాళ్ళు కూడా ఏదో మిస్టేక్ చేస్తే నేను ఆ జాగ్రత్తలు కంప్లీట్ తీసుకుంటాను. ఒక పక్క గ్లూకోజ్ డైట్ లేకుండా గెయిన్ తీసుకుంటాం అంటే ఆ సప్లిమెంట్ల ద్వారానే సాధ్యపడుతుంది. అంత ఎనర్జీ లేని పర్సన్ని ఒక పెద్ద భయంకరమైన రోగంతో ఎదుర్కోవాలంటే మన కాన్సెప్ట్ ఏంటి? రోగాన్ని ఎదుర్కొనే విధానం ఇమ్యూనిటీని బలోపేతం చేసి ఆ బలమైన ఇమ్యూనిటీ ద్వారా ఆ క్యాన్సర్కి ఫీడింగ్ లేకుండా చేసి దాంతో ఫైట్ చేయటం. ఇమ్యూనిటీ బలోపేతం చేయాలంటే ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మంచి పుష్టికరమైన ఆహారం ద్వారా వస్తుంది. ఆ ఆహారంలో గ్లూకోజ్ ఏమాత్రం లేకుండా చూసుకోవాలి. ఓన్లీ కీటోన్స్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ప్రపంచంలో ఏ ఫుడ్ అలా ఉండదు. ఇప్పుడు పళ్ళు ఉంటాయి, చాలా మంచిది అనుకుందాం.
అలా నట్స్ కానీ వాటిలో జీడిపప్పు లాంటివన్నీ చాలా మంచిది అనుకుందాం. కానీ దాంట్లో కలిసి ఉండే విధంగా గ్లూకోజ్ కూడా ఉంటుంది కదా, అది మరి వీళ్ళకి హాని చేస్తుంది కదా. మరి నేను గ్లూకోజ్ పెడితే అలానే జీడిపప్పు లేకపోతే ఇతరత్ర కనుక నేను పెడితే ఆ పళ్ళన్నీ పెడితే ఏం జరుగుతుంది? అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మేలు చేసినా అందులో ఉండే గ్లూకోజ్ మనకు హాని చేస్తుంది. సో ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి సప్లిమెంట్ అంటే ఏముండదు, ఆ గ్లూకోజ్ కంటెంట్ రిమూవ్ చేసిన బలమైన ఆహారాన్ని మనం చక్కగా ఒక దీంట్లో ఇస్తాం. అలానే ఇప్పుడు పసుపు నుంచి మనం తీసిన టర్మరాలు, కుర్కుమిన్ లాంటివి ఉంటాయి. దాన్ని మనం ఇంత పసుపు తింటే ఉండే ఎఫెక్ట్ ఆ కుర్కుమిన్ లాంటిది ఇంతే వస్తుంది. ఆ ఇంత ఎఫెక్ట్ రావడం కోసం ఇంత తినటం ఎందుకు? దాన్ని జస్ట్ ఒక క్యాప్సూల్ రూపంలో ఇస్తే సరిపోతుంది కదా. అలానే లంగ్ సమస్యలు ఉన్నప్పుడు వసాకా లాంటివి కానీ, అట్లానే కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు పునర్నవ లాంటివి కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు లివర్ ఉన్నప్పుడు మిల్క్ తీసిలు కానీ, వీటిని సప్లిమెంట్కి వస్తా అంటే వాళ్ళలో పాడైపోయిన ఆర్గాన్లు కూడా ఈ సప్లిమెంట్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సప్లిమెంట్లతో రోగాలు తగ్గించడం అనేది చాలా సాధ్యపడుతుంది. నార్మల్ వాటికి ఒళ్ళు తగ్గే వాటి దేనికి అవసరం లేదు. రెగ్యులర్ డయాబెటీస్, ఓన్లీ టైప్ 2, ఇతరత్ర ప్రాబ్లం లేవు. రిపోర్ట్లన్నీ చాలా బాగున్నాయి, ఏం అవసరం లేదు. అలానే ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఎలా తగ్గుతుంది? ఇన్ఫర్మేషన్ ఊరినే జస్ట్ డైట్ చేసేసి మాత్రాన పూర్తి స్థాయిలో వెంటనే తగ్గవు, ఖచ్చితంగా తగ్గుతాయి. కానీ అది నిలబడితే మనకు వారంలోనే తగ్గాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా యాంటీ ఇన్ఫ్లమేటరీకి సంబంధించినవన్నీ కూడా మన మార్కర్స్ వాడాల్సి వస్తుంది. అందులో పుష్కలంలో యాంటీ ఆక్సిడెంట్స్, నీమ్ లాంటివో లేకపోతే కుర్కుమిన్ లాంటివి, అట్లానే ఇంకా అనేక ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సీబక్తాను ఆయిల్ కానీ ఇలాంటివన్నీ కూడా న్యాచురల్గా ఇవన్నీ టెస్టెడ్ కంప్లీట్. ఇవన్నీ పబ్మెడ్లో చూసుకుంటే కొన్ని వేల కొద్దీ మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. అట్లానే క్యాన్సర్ వచ్చినప్పుడు కొంతమందికి ఎమర్జెన్సీలో గుచ్చి పౌడర్ ఇస్తాం. రకరకాల నిప్పులు అయిపోవటానికి ఫ్రాంకిసన్స్, హెంప్ ఇలాంటివి ఉంటాయి, పంప్కిన్ ఫ్లాక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అనుకోండి. ఆ నీడ్ని బట్టి వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది. హెంప్ సీడ్స్ నుంచి వచ్చేది ఉంటాయి. ఇవన్నీ కూడా అన్ని గవర్నమెంట్ అప్రూవ్డ్ అయ్యాయి. వీటిని సజెస్ట్ చేయడం వలన ఏమవుతుందంటే వాళ్ళకి పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. అట్లానే ఆర్గాన్లు స్ట్రెంగ్తన్ అవుతాయి. మన డైట్కి పూర్తిగా బలోపేతం అవుతుంది. ముఖ్యంగా ఏమవుతుందంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, క్రానిక్ అదర్ డిసీజెస్, ఇతరత్ర అన్ని డిసీజ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎంత తినరు, మన డైట్లో ఎక్కువ తినరు. ఇంత తిన్నా అందులో సారం బలంగా ఉండాలి, చాలా బలమైన సారంగా ఉండాలి. ఒక స్పూన్ తింటే ఎంతో ఫలితం. అందులో ఎన్నో న్యూట్రియంట్స్, మనకి వైటమిన్స్, మినరల్స్ ఎసెన్షియల్గా వచ్చే విధంగా ఉండాలి. కాబట్టి ఎక్స్ట్రాక్ట్ చేసినవి మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఎక్స్ట్రాక్ట్ చేసిన వాటిలో కెమికల్గా అంటే మన అలోపతిలో వచ్చే ఇట్లాంటివి కానీ కొన్ని ఉంటాయి సప్లిమెంట్స్. ఇప్పుడు పొటాషియం తగ్గిన సప్లిమెంట్ లాంటివి ఉంటాయి. వీటిలో కూడా కెమికల్స్ ఉంటాయండి. ఎందుకంటే అలోపతికి ఇచ్చే మెడిసిన్ భావజాలం మొత్తం కెమికల్తో కలిసి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇతర మందులతో పోలిస్తే సప్లిమెంట్స్ మంచివే. కానీ ఆ కెమికల్ కూడా లేకుండా ఉండాలంటే న్యాచురల్ విధానంలో చేసిన హెచ్బిఎంసి మెటీరియల్ అంటే చుట్టు బెరడ్ లాంటి వాటితో చేసిన దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇదే ఇస్తుంది కంప్లీట్ ఫిసా లైసెన్సులు కానీ లేకపోతే మన ఇచ్చినవి ఉంటాయి. గ్రీన్ కలర్లో మార్కర్స్ కూడా ఉంటాయి. అవి వెరిఫై చేసుకుని కనుక మీరు తీసుకుంటే అందులో ఉండే న్యూట్రియంట్స్ చూసుకుని ఖచ్చితంగా ఈ ప్రపంచంలో అన్ని రోగాల నుంచి బయటపడేసేది మాత్రం అది ఖచ్చితంగా సప్లిమెంట్సే. కొంతమంది అపార్థం చేసుకుంటారు, నేను మొదట్లో సప్లిమెంట్ చెప్పలేదని. నేను మొదట్లో చెప్పింది డయాబెటీస్ అండ్ ఒబేసిటీ మాత్రమే. డయాబెటీస్, ఒబేసిటీ, ఆ బీపీ, థైరాయిడ్లోనే చూసారా, అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు ఇవాళ ఏ స్టేజ్లో ఉంది వీఆర్కే డైట్? ఇంకా ఆ స్టేజ్ లేదు. అది నేను ప్రజలకు వదిలేశాను. అది మంచినీళ్ళు తాగినంత పని, అది అసలు పెద్ద విషయం కాదు. అది పాతది యథాతథంగా కంటిన్యూ. మీకు డయాబెటీస్ వచ్చిందా, జస్ట్ డయాబెటీస్ మీ రిపోర్ట్లు మీరు చెక్ చేసుకోండి. లేదా ఒబేసిటీ మీ రిపోర్ట్లన్నీ తీసి పెట్టుకోండి. డైట్ మొదలు పెట్టే ముందు చక్కగా నా వీడియోలు చూడండి. జలవిహారు, ఖమ్మం, కాకినాడ లాంటి వీడియోలు చూడండి. గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. ఎవరంటే నా నెంబర్ పంపినా, ఎక్కడున్నా మీరు సోషల్ మీడియాలో చూసినా మీకు గ్రూప్స్లో ఉంటాయి. ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో అడ్వైస్ తీసుకుని ఇంటి దగ్గర చేయండి. నన్ను కలవాల్సిన పని కూడా లేదు. కానీ ఒరిజినల్ నెయ్యి, ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఇవన్నీ తీసుకోండి. కానీ మీకు క్యాన్సర్ అలాంటివి వచ్చినాయా, ఖచ్చితంగా సప్లిమెంట్లు అవసరం ఉంది. ఇక్కడ కొంతమంది క్యాన్సర్ వాటిలో కూడా కొన్ని క్యాన్సర్లకు అవసరం లేదు. ఉదాహరణకు బ్లడ్ క్యాన్సర్ లాంటి వాటిలో పెద్ద ఎక్కువ అవసరం ఉండదు. కొన్ని క్యాన్సర్లో బాగా కావాల్సి వస్తుంది. వీళ్ళు తెలియక అపార్థం చేసుకుంటారు. అదేంటి, మాకు మా వరకు వచ్చేటప్పటికి సప్లిమెంట్లు అవసరం రాలేదు, ఇక్కడ ఎందుకు అవసరం వచ్చినాయని. అది వాళ్ళకి తెలియదు. అన్నిటికీ ఒకటే మంత్రం పనిచేయదు. క్యాన్సర్లో 1000 మందికి వస్తే 1000 రకాలుగా ఉంటుంది. క్యాన్సర్ ఒకే మనిషిలో 10 ప్లేసుల్లో వస్తే 10 ప్లేసుల్లో 10 రకాలుగా ఉంటుంది. ఒకే బ్రెస్ట్లో 2 క్యాన్సర్ గడ్డలు వస్తే రెండిటికి 2 డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏ ఒక్క క్యాన్సరు దాని లొంగే స్వభావం కానీ అదుపులోకి వచ్చే స్వభావం, అది వచ్చిన స్వభావం ఒకటిగా ఉండదు. జస్ట్ బికాజ్ ఒకే పర్సన్కి వచ్చిన మాత్రం కూడా రిపీట్ సేమ్ అదే ప్లేస్లో వస్తే అదే రకంగా పొరపాటున కూడా ఉండదు. కాబట్టి
అన్నిటికీ ఒకే మంత్రం పనిచేయదు. కాబట్టి సప్లిమెంట్ లేకుండా అంటే సప్లిమెంట్స్ లేకుండా అయితే చాలా టైం తీసుకుంటుంది. ఒక 25% సందర్భాల్లో ఎప్పటికీ రిజల్ట్ రాకపోవచ్చు సప్లిమెంట్ లేనిది. 75% సప్లిమెంట్ లేకపోయినప్పుడు వస్తుంది. కాకపోతే అందులో 6 నెలలు వచ్చే రిజల్ట్ సప్లిమెంట్తో అయితే చాలా స్మూత్గా వెంటనే వస్తుంది. కాబట్టి కొన్ని కేసెస్లో మాత్రం అది కంపల్సరీ, మిగిలినట్లో ఆప్షనల్. మీరు ఒక బెటర్ చాయిస్. కానీ ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళాలి, బాహుబలి సినిమా ఆడుతుంది, రామా టాకీస్లో ఉంటుంది, సేమ్ ఐనామాక్స్లో ఉంటుంది, రెండులో బాహుబలే. మీరు బాహుబలి చూడాలనుకుంటే రామాకెళ్ళని చూడొచ్చు, 50 రూపాయలు అయిపోతుంది. బాహుబలి కంఫర్టబుల్గా రెక్లైన్లో కూర్చొని చూడొచ్చు. ఇట్ ఈజ్ యువర్ చాయిస్, మీరు ఏ కంఫర్ట్లో చూడాలనుకుంది. బట్ సినిమా చూడాలనుకునేది రెండిట్లో ఒకటే, గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ బాహుబలి అనే సినిమా మన డైట్ లాంటిది. మీరు చూసే థియేటర్ ఆ సప్లిమెంట్లు యాడ్ అవ్వటం లాంటిది, అంతే. కంఫర్ట్గా ఉండాలా లేదనేది ఆ డిసిజన్ బట్టి జరుగుతుంది. సో మామూలాట్లో మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. రెగ్యులర్గా నా డైట్ ఒబేసిటీ కోసం చేసే వాళ్ళకి అట్లా మిగిలిన వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఏదైనా ఛాయిస్ తీసుకుని మాకు ఇంకా ఎక్కువ ఎనర్జీ రావాలి, ఇప్పుడు నేను అవన్నీ తినలేకపోతున్నానండి, ఆ సూప్లో తాగట్లేదు, నాకు ఎనర్జీ చావట్లేదు అంటారు. మైక్రోన్యూట్రియంట్ పౌడర్స్ లాంటివి ఉంటాయి. ఆ సప్లిమెంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ లైసెన్స్రే ఉంటాయి. అలాంటి మీరు వెరిఫై చేసుకుని తీసుకోండి. మీరు ఎక్కడ తీసుకుని ఏది చేసినా గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మీరు చేసి తీసుకోండి. కొన్నిటికి సప్లిమెంట్లు పని చేయలేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ పొరపాటును కూడా సాల్వ్ అవ్వవు. అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఏదనేది క్రానిక్ డిసీజ్కి వెళ్ళిన కొద్ది డిఫరెంట్. కాబట్టి రామకృష్ణ గారు మొదట అన్నీ చెప్పిందంటే, మొదట నేను చెప్పింది కేవలం డయాబెటీస్, ఒబేసిటీ రెండు గురించి చెప్పాను, మిగిలిన చెప్పలేదు. వాళ్ళ క్యాన్సర్లు, టైప్ 1లు, రొమటైడ్ ఆర్థరైటిస్లు, ఎస్ఎల్ఎల్ మాట్లాడతా ఇంకా నేను కోడిగుడ్డు వేసుకోండి, చికెన్ వేసుకోండి తగ్గుతున్నానంటే అది అంతకంటే హాస్యాస్పదం, నవ్వులు పాలే విషయం కూడా ఉండదు. ఖచ్చితంగా ఒక రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, ఒక ప్రాసెస్. ఇది ఒక నిరంతర ప్రాసెస్. అన్నిటికీ ఒకటేనా అంటే అది ఉండదు, ఎక్కడ ఉండదు. అలా చెప్పండి, మీరే చెప్పండి. ఓ పెద్ద క్యాన్సర్ వచ్చి జుట్టు ఎంత ఊడిపోయిన పర్సన్కి బాగా 150 కిలోలు ఉండి డైట్ చేద్దాం అనుకున్న వాడికి సరిపోద్దా? లిక్విడ్ ఫాస్టింగ్లు అయితే సరిపోతుందా? తెలియక కొంతమంది పిచ్చేష్టలు చేస్తూ ఉంటారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా లిక్విడ్ ఫాస్టింగ్లు చేయించి చాలా దెబ్బతీస్తాయి వాళ్ళని, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ తెలిసి తెలియని అజ్ఞానంగా చేసే పనులు. మనం ఇన్సులిన్ ఫాస్టింగ్ ఉంచాలి తప్ప మనిషిని ఫాస్టింగ్ ఉంచకూడదు. వాళ్ళ బరువు ఏమాత్రం డ్రాప్ అవ్వనివ్వకూడదు, గ్లూకోజ్ ఏమాత్రం తగలనివ్వకూడదు. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, మినరల్ పుష్కలంగా ఇవ్వాలి. మంచి ఎప్పుడు కూడా ఖరీదుగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రీఫైండ్ ఆయిల్ 100 రూపాయలు, 110 రూపాయలు ఉంటుంది. కానీ ఒరిజినల్ కొబ్బరిని చూస్తే 500 ఉండొచ్చు. అంటే అందుకని అది చవకాయది రేట్ అని కాదు. అందులో ఉండే రీఫైండ్ ఆయిల్ ఆడికి ఎక్కువ లాభాలు వస్తాయి, నిజం చెప్పాలంటే ఆ కల్తీ వాళ్ళకి. సో సప్లిమెంట్స్ అనేది మీ చాయిస్ ప్రకారం మీరు తీసుకోండి. మా వరకు మేము ఓన్లీ ఎవరు సజెస్ట్ చేసినా, ఇప్పుడు రామకృష్ణ హెల్త్లోనైనా విడిగా మా డైటర్స్, మా అడ్మిన్స్ కానీ ఎవరు సజెస్ట్ చేసినా దట్ ఈజ్ ఓన్లీ ఆప్షన్. చేశారా చేయలేదా, ఇంటికి వెళ్ళి డైట్ చేయరా, ఏదనేది మీ పూర్తిగా మీ ఇష్టం. మా వరకు ఉదాహరణకు ఇప్పుడు రామకృష్ణ హెల్త్లోనే ఉంది, మా దగ్గరికి వచ్చారు, రాగానే మీ పేరున ఎటువంటి ఓపీ లేకుండా మీకు ఫైల్ రాస్తాం. మీరు తెచ్చుకున్న రిపోర్ట్లు, ల్యాబ్ రిపోర్ట్లు ఉంటే మేము చెబుతాం, మీరు ఎక్కడైనా చేయించి తెచ్చుకోండి, అది మీ ఇష్టం, మీ ల్యాబులు మీ ఇష్టం. మంచి ఎన్ఏబీ ల్యాబ్లు చేసి తెచ్చుకుంటారు మీరు, లేదా మీరు తెచ్చుకొని చూస్తాం లేటెస్ట్ ఉంటే. తర్వాత మేము డాక్టర్ కన్సల్టేషన్, తర్వాత నేను మొత్తం రాసిస్తాం. సప్లిమెంట్ లాంటివి ఎక్కడ తీసుకుంటారో మీ ఇష్టం. ఏదైనా తీసుకుంటారో కూడా పూర్తిగా మీ ఇష్టం. డైట్ చేస్తారా చేయరనేది కూడా మీ ఇష్టం. మేము జస్ట్ చెప్పేవాళ్ళం, ఒక అడ్వైజ్, గైడెన్స్ చేసి మమ్మల్ని నమ్మి చేసేవాళ్ళకి మాత్రమే. అట్లానే ఇప్పుడు మా దగ్గర క్యాన్సర్ డైట్ చేసుకెళ్ళి వేరే అన్నీ వాడుతూ ఉంటారు. ఇప్పుడు పలానా చోటుకి వెళ్ళామండి, వేరే గోమూత్రం ఒకటి ఇచ్చారండి, పలానా చోటుకి వెళ్తే ఇంకోటి ఇచ్చారండి, అవి వాడుతామని. అలాంటి దయచేసి ఎవరు చేయొద్దు. చేస్తే వాళ్ళది ఎక్స్క్లూజ్ చేసుకోండి. నా విధానం నచ్చితే నా విధానం చేయండి, వేరే విధానం నచ్చితే వేరే విధానం చేయండి. ఇది అదే ఇప్పుడు రెండు మిక్స్ చేద్దామని చూస్తే ఇప్పుడు కొంతమంది డైటర్స్ వస్తూ ఉంటారు, గందరగోళ పడిపోతారు. రెండు చేస్తున్నామంటే తగ్గట్లేదు అంటారు. వాళ్ళు అక్కడ కూర్చుని కుర్చీలో నాతో మాట్లాడడానికి వేరే వాళ్ళు వచ్చి ఆనందంతో చెబుతూ ఉంటారు, సార్ మొత్తం తగ్గిపోయింది సార్, పెట్ స్కాన్ 0 వచ్చింది సార్ అని ఆనందంతో చూపిస్తూ ఉంటారు. ఇదేంటంటే మీరు మాకంటే లేట్ మొదలెట్టారు, అదేంటి మీకు ఎలా తగ్గింది, మనకు రెండు ఒకటేగా అంటే వాళ్ళు చెప్పినట్టు చేశారు, వేరే 2-3 పడవల మీద కాళ్ళే లేదు అని చెప్తాం. ఇలా ఉంటాయి. సో మీ ఇష్టం ఏదైనా. నేను ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏది కంపల్సరీ చెప్పను, మీ చాయిస్. మేము వీఆర్ జస్ట్ గివింగ్ అడ్వైజెస్. నేను రామకృష్ణ హెల్త్లో ఇచ్చిన, మా అడ్మిన్స్ గ్రూపుల్లో ఇచ్చిన, దీస్ ఆర్ ఆల్ జస్ట్ అడ్వైజెస్. పాటిస్తారా ఎలా పాటిస్తారనేది ఇదే. మీరు పాటిస్తే తెలిస్తే మాత్రం మా సహకారం పూర్తిగా ఇస్తాం. ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.